వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. ఈరోజు మనం స్విచ్ స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఈ స్విచ్ స్టేట్మెంట్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్. సో కొంతమంది మనం యూజ్ చేస్తారు. ఎలా అంటే ఇప్పుడు మనకు రియాక్ట్‌లో రెడాక్స్ అని ఉంటుంది. సో రెడాక్స్‌లో ప్రతిసారి స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తారు. వేరే ఏం యూజ్ చేయరు. సో అప్పుడైతే మనకు అది కంపల్సరీ యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక ప్రాబ్లమ్ తీసుకుంటున్నాను. ఏంటంటే డైస్ వాల్యూస్. కొంతమంది డైస్ అంటే తెలియకపోవచ్చు. డైస్ అంటే ఏం లేదు. నేను ఇప్పుడు ఒక పిక్ చూపిస్తాను. మీరు అది చూస్తే మీకు అర్థమవుతుంది. సో డైస్ అంటే ఇదే. ఓకేనా? సో ఇది వేసినప్పుడు మనకు ఎంత పడుతుందో సో దాన్ని ఏమంటారంటే రోలే డైస్ అంటారు. రోలే డైస్ అంటే మనం డైస్ వేసినప్పుడు ఎంత పడుతుందో వచ్చే వాల్యూ అది. ఓకేనా? సో ఇప్పుడు నేను మన డైస్ వాల్యూస్ ఇప్పుడు 1 పడిందనుకో మనకు కన్సోల్ లాగ్‌లో ఏం రావాలంటే యూ గాట్ 1 అని రావాలి. ఒకవేళ 2 పడిందనుకో యూ గాట్ 2 అని రావాలి. సో అది వచ్చేసి మనం 3 వేస్‌గా సాల్వ్ చేయొచ్చు. అదేంటంటే చెప్తాను చూడండి. ఒకటొచ్చేసి స్విచ్ స్టేట్మెంట్ ద్వారా. ఓకేనా? స్విచ్ యూజ్ చేసి ఒకటి రాయొచ్చు. ఓకేనా? సో రెండోది వచ్చేసి సెకండ్ వచ్చేసి ఏంటంటే ఎల్స్ ఎల్స్ మూడిట్లు యూజ్ చేసుకొని రాయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఇఫ్ యూజ్ చేసుకొని. ఓకేనా? సో ఇఫ్ యూజ్ చేసుకొని రాయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇఫ్ యూజ్ చేసుకొని చెప్తా, తర్వాత ఎల్స్ ఇఫ్ యూజ్ చేసి చెప్తా, తర్వాత స్విచ్ యూజ్ చేసి చెప్తా. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఎవరికి ఏది నచ్చితే దాని ప్రకారం మీరు అది యూజ్ చేయొచ్చు ఎక్కడైనా. సో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఫస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తా. డైస్ వచ్చేసి నేను ఎంత పెడతా అంటే 3 పెడతాను స్టార్టింగ్లో. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే మనకి ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఉంది కదా. సో ఇఫ్లో ఎలా పెడతాం? డైస్ ఈక్వల్ టు 1 అయితే కన్సోల్ లాగ్లో మనకి ఇలా పెడతాం కదా, యూ గాట్ 1 అని ఇలా. ఓకేనా? సో ఇలా మనం పెడతాం. సో ఇప్పుడు సేవ్ చేశాను. మనకు 1 కాదు కాబట్టి సో అందులో ఏం అవుట్పుట్ రాలేదు. అలానే దీన్ని కాపీ పేస్ట్ చేద్దాం, లేకుంటే డైరెక్ట్ రాసేద్దాం. డైస్ ఈక్వల్ టు మనకు 2 అయితే సేమ్ కన్సోల్ లాగ్ మనకి ఏం రాయాలంటే యూ గాట్ 2. సో ఇది కాపీ పేస్ట్ చేస్తే బెటర్. సో ఇప్పుడు 2 రాశాను కదా, ఇలా అని నేను ఇంకా 3, 4 రాస్తాను. సో 6 రాసేసాను. సో ఇప్పుడు మనకు 6 కాకుండా ఎక్కువ వచ్చినా మనకు 0 కంటే 0 వచ్చినా కానీ మనకి ఏంటంటే మనకు అక్కడ మనకు డైస్ అనేది యూ డిడ్ నాట్ రోల్ ద డైస్ అని రాయాలి. అలా ఎలా అంటే ఇప్పుడు చూడండి, డైస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 అలా వచ్చింది అనుకోండి, అంటే గ్రేటర్ దెన్ 6 వచ్చిన ఆర్ డైస్ వచ్చేసి లెస్ దెన్ 0 వచ్చిన, మనకి ఇప్పుడు లెస్ దెన్ 0 ఉంటుంది కదా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇది ఏది వచ్చినా మనకు ఏంటంటే కన్సోల్ లాగ్లో ఏం రాయాలంటే యూ డిడ్ నాట్ రోల్ ద డైస్. యూ డిడ్ నాట్ రోల్ ద డైస్ అంటే మనకు డైస్ వేయలేదు అన్నట్టు. యూ డిడ్ నాట్ రోల్ ద డైస్. సో ఇప్పుడు చూడండి, నేను సేవ్ చేస్తున్నా. సేవ్ చేయగానే మనకు గమనించండి, నేను 3 పెడితే 3 వచ్చేసింది కదా. సో ఇప్పుడు 5 పెడితే 5 వస్తుంది చూడండి. ఓకేనా? సో ఇప్పుడు 7 పెట్టాను, మనకు 7 ఉండదు కాబట్టి యూ డిడ్ నాట్ రోల్ ద డైస్ అని వచ్చింది. ఓకేనా? నేను ఇప్పుడు 0 పెట్టాను అనుకోండి, సో 0 పెట్టినా సేమ్ యూ డిడ్ నాట్ రోల్ ద డైస్. అర్థమైందా? సో ఇది ఇఫ్ కండిషన్తో మనం ఇలా రాయాలి. సో అదేవిధంగా నేను కామెంట్ చేసేసి ఏం చేస్తా అంటే ఇఫ్ ఎల్స్ ద్వారా రాస్తా. ఇఫ్ ఎల్స్ ద్వారా మనం ఎలా రాస్తాం? ఇప్పుడు చూడండి, ఇదే కాపీ పేస్ట్ చేస్తాను. సో అప్పుడు ఈజీ అయిపోతుంది. మీకు జస్ట్ కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఇది కాపీ పేస్ట్ చేసేసి ఇది అన్కామెంట్ చేస్తున్నా. అన్కామెంట్ చేసేసి ఎక్కడైతే మనకు ఇఫ్ ఉందో స్టార్టింగ్లో ఫస్ట్ చెక్ చేస్తుంది. ఇఫ్ డైస్ ఈక్వల్ టు 1 అయితే యూ గాట్ దిస్ 1. ఓకేనా? లేకపోతే మనం ఇంకో కండిషన్ చెక్ చేస్తాం కదా ఎల్సిఫ్లో. సో ఇలా అన్నట్టు ఎల్సిఫ్లో మన కండిషన్ చెక్ చేస్తుంది. మనం ఎల్సిఫ్ నేర్చుకున్నాం కదా, సో అలా అన్నట్టు. సో ఇక్కడ కూడా సేమ్ ఎల్సిఫ్. ఓకేనా? సో ఇలా అండ్ లాస్ట్కి వచ్చేసి మనకు ఏం సాటిస్ఫై కాకపోతే మనం మిగిలింది ఏంటిది? ఎల్స్ కదా. సో ఎల్స్లో ఉండేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, సేమ్ మనకు ఇంతకుముందులాగే వస్తుంది. ఎల్స్ ఇక్కడ కూడా మిస్ చేసాం మనం ఇక్కడ. సో ఎల్స్లో మనకు కండిషన్స్ రాయాల్సిన అవసరం లేదు కదా. సో ఇది ఓకేనా? సో ఇప్పుడు నేను కండిషన్ తీసేస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీరు గమనించండి, డైస్ వచ్చి 0 వేస్తే మనకి ఏమొచ్చింది? యూ డిడ్ నాట్ రోల్ ద డైస్ వచ్చింది. అదే ఒకవేళ 3 పెడితే మనకు 3 వస్తుంది. ఓకేనా? 8 పెడితే మనకు యూ డిడ్ నాట్ రోల్ ద డైస్ అని వచ్చింది. అర్థమవుతుందా? 6 పెడితే యూ గాట్ 6 అని వచ్చింది. అర్థమైంది కదా. సో ఇది మనకు ఇఫ్ ఎల్స్ ద్వారా. నార్మల్గా మనం ఇఫ్తో అయినా రాయొచ్చు ఇలా, లేదంటే ఎల్సిఫ్ యూజ్ చేసుకొని ఇలా అయినా రాయొచ్చు. ఓకేనా? సో ఇది మనకు తెలిసిన కాన్సెప్ట్సే, మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కదా అవే. సో ఇప్పుడు మనకు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి స్విచ్లో ఎలా రాయాలని మనకు కావాలి. సో ఇప్పుడు స్విచ్లో రాయాలంటే దాని సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ స్విచ్ అని పెట్టాలి. ఓకేనా? ఇంతే. స్విచ్ అని పెట్టేసి ఇక్కడ మన పారాథసిస్ ఉంటుంది కదా, ఇందులో మనం కండిషన్ రాయాలి. మనం ఎక్కడ రాస్తాం కండిషన్? నార్మల్గా ఇఫ్లో రాస్తాం కదా, ఎల్సిఫ్లో కండిషన్ రాస్తాం కదా. సో ఇక్కడ అట్లా కాదు, జస్ట్ స్విచ్లో పెట్టేసి ఇక్కడ మనం కండిషన్ రాయాలి. కండిషన్ ఏంటి? డైరెక్ట్ డైస్, మన ఒక డైస్ ఎంత ఉందో అది పాస్ చేయాలి అంతే. సో ఇది మనకు ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసేసి ఇందులో మనం కోడ్ రాయాలి. కోడ్ ఎలా అంటే ఇప్పుడు చూపిస్తే చూడండి, కండిషన్ ఎలా చేసేది అంటే కేస్ అనేది యూజ్ చేయాలి. మీరు కూడా కేస్ అనేది అంటే ఒకవేళ డైస్ అనేది 1 అయింది అనుకో మనకి ఇలా రాయాలి. సింటాక్స్ గమనించండి, సేమ్ అదే ఉండాలి. యూ గట్ 1. సో ఇది సింటాక్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి కేసు ఒకవేళ 2 అయింది అనుకో, అంటే ఇప్పుడు మనకు నేను 2 పంపించాను అనుకోండి డైస్.
సో అప్పుడు నాకేం రావాలి, 2కి సంబంధించిన కేసు ఉండాలి ఇక్కడ. సో కన్సోల్ లాగా చేసేంటి యూ గాట్ 2 అర్థమవుతుందా ఇలా. అండ్ ఒకవేళ నేను మళ్ళీ కేస్ అనేది 3 అనుకోండి. ఇప్పుడు కేస్ అనేది 3 అంటే ఏంటి, మనకు రోల్ అనేది 3 పడింది అనుకోండి డైస్ అనేది. సో అప్పుడు మన కన్సోల్ లాగా ఏం రావాలి, యూ గాట్ 3. అర్థమైందా మీకు ఇది? సో నేను ఇప్పుడు కాపీ పేస్ట్ చేస్తాను, ఎందుకంటే మీకు అర్థమైతే సరిపోతుంది. అర్థమైనాక నేను కాపీ పేస్ట్ చేస్తాను ఇది. సో ఇక్కడ నేను 6 వరకు రాశాను. అండ్ లాస్ట్ అయితే మనకి ఎల్స్ స్టేట్మెంట్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏమంటుంది అంటే అలానే డిఫాల్ట్ అన్నట్టు. ఓకేనా, ఈ కేసులో మనకు కేసు అనేది 1 2 3 4 5 6 వరకు వస్తే మనకి ఇందులోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 2 3 4 5 6 కాకుండా వేరేది వచ్చింది అనుకో, సో అప్పుడు డిఫాల్ట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, సో డిఫాల్ట్కి ఎలా రాయాలి, సేమ్ యూ డిడ్ నాట్ రోల్ ద డైస్. అర్థమవుతుందా, యూ డిడ్ నాట్ రోల్ ద డైస్. సో ఇది మనకు కాన్సెప్ట్. సో స్విచ్ అనేది అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను 7 పెడతాను. స్టార్టింగ్లో 7 పెడితే మీరు గమనించండి, మనకు యూ డిడ్ నాట్ రోల్ ద డైస్ వచ్చేసింది. ఇప్పుడు 6 పెడతాను, మీరు ఒక నోటీస్ చేయాలి ఇక్కడ. 6 పెడితే ఏమొస్తుందో చూడండి, నాకు యూ గాట్ 6 వచ్చింది. ఆ తర్వాత యూ డిడ్ నాట్ రోల్ ద డైస్ అని కూడా వచ్చింది. ఓకేనా, 2 స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. అదే ఇప్పుడు నేను 1 పెట్టాను అనుకోండి, మీరు గమనించండి ఇక్కడ ఫస్ట్ మాత్రం కరెక్ట్ వచ్చేసింది, యూ గాట్ 1 అని వచ్చేది కరెక్ట్ వచ్చేసింది. దాని తర్వాత మిగిలినవి కూడా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో ఈ మిగిలిన ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అంటే మనకి ఫ్లో అనేది ఆగటం లేదు. ఓకేనా, ఇది దీని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయిపోతున్నాయి. ఓకేనా, అలా ఎగ్జిక్యూట్ అవ్వకుండా మనకి ఇక్కడ కేసు అనేది 1 సాటిస్ఫై అయిపోయింది కదా. సో ఇక్కడికి ఆగిపోవాలి. అలా ఆగిపోవాలంటే మనం బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ పెట్టాను కదా. సో ఇప్పుడు చూడండి, నేను 1 అని పాస్ చేస్తే 1లోకి వచ్చింది. 1లోకి వచ్చినాక ఇది ఎగ్జిక్యూట్ అయిపోయాక నాకు బ్రేక్ అయిపోయింది, అంటే కోడ్ అనేది ఇక్కడికి బ్రేక్ అయిపోయి స్విచ్ నుంచి బయటకు వచ్చేసింది. అర్థమవుతుందా, ఇప్పుడు నేను 2 పెడుతున్నా చూడండి, మళ్ళీ ప్రీవియస్ ప్రాబ్లమే వచ్చింది. ఎందుకు, నాకు 2 ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత బ్రేక్ లేదు కదా. సో మిగిలింది కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అన్నట్టు. సో మనకు కండిషన్ ఎగ్జిక్యూట్ అయిపోయాక బ్రేక్ అనేది కంపల్సరీ పెట్టాలన్నట్టు. ఓకేనా, సో స్విచ్లో కంపల్సరీ బ్రేక్ అనేది పెట్టాలి. సో అప్పుడే మనకు ఆ ఇష్యూ అనేది రాదు. సో ఇప్పుడు అన్నిటికీ నేను బ్రేక్ పెడుతున్నా. సో బ్రేక్ పెట్టగానే మీరు గమనించండి మళ్ళీ ఒకసారి, అప్పుడు ఆ ఇష్యూ అనేది మనకు రాదు. ఇప్పుడు చూడండి, నేను 6 కూడా పెడుతున్నా. సో 6 కూడా పెట్టాక ఇప్పుడు మనం చూడండి, 2 పెడితే 2 వచ్చేసింది. ఓకేనా, 5 పెడితే 5 వచ్చేసింది. ఓకేనా, 7 పెడితే 7 వచ్చేసింది. ఓకేనా, 7 అంటే యూ డిడ్ నాట్ రోల్ ద డైస్ వస్తుంది. ఓకేనా, సో 6 పెడితే 6 వచ్చేసింది. సో ఇలా మనకు ఈ స్విచ్ స్టేట్మెంట్ అనేది సో యూజ్ చేసుకోవచ్చు. మనకు సిచ్యువేషన్ బట్టి మీ ఇష్టం అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా, సో ఒకవేళ మనకు కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, 6 వరకే ఉన్నాయి కాబట్టి మనకు ఎల్స్ యూజ్ చేసినా ఇఫ్ యూజ్ చేసినా సిచ్యువేషన్ నో ప్రాబ్లం. ఒకవేళ 12 10 అట్లా ఉన్నాయి అనుకోండి, అలాంటి టైంలో మనకు ఎల్స్ ఇఫ్ యూజ్ చేస్తే మనకి ఇలా కోడ్ చూడండి ఇరుట్టం ఉంది, అంటే కొంచెం దగ్గరగా ఉంది. అదే ఇప్పుడు స్విచ్ యూజ్ చేశారనుకోండి, స్విచ్ అయితే ఈజీగా ఉంది చూడండి, కేస్ 1 కేస్ 2 అంటే మనకు డైస్ అనేది 1 అయితే ఇందులో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. డైస్ అనేది 2 అయితే ఇందులో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. డైస్ అనేది 3 అయితే ఇందులో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డైస్ అనేది మనకు ఈ కేసులో లేదనుకో, అప్పుడు డిఫాల్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుందా, సో అది వచ్చేసి ఈజీ సింటాక్స్, మనకు ఎవరికైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది.